వీణా బిఫోర్ 7 డేస్ పార్ట్ 9 జర్నలిజము వీణా వాళ్ళ ఫ్రెండ్‌ని అయితే ఎంక్వైరీ అయితే చేస్తుంటారు. సో, ఆ ఎంక్వైరీలోనే వీణా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇదంతా చెప్తూ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ షో అయిపోయిన తర్వాత తను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పైతే వాష్‌రూమ్‌లకైతే వెళ్తుంది. అక్కడికి రిక్కీ కూడా అక్కడికైతే వెళ్తాడు. సో, వెళ్ళిన వెంటనే అమ్మాయినైతే కిస్ చేయడానికైతే ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి చాలా తప్పించుకోవడానికైతే ట్రై చేస్తుంది. ఇంకా సెల్ ఫోన్ తీసి వీడియో తీద్దామని చెప్పైతే అనుకుంటుంది. ఆ సెల్ ఫోన్ కూడా తీసుకొని చేతిలోకైతే తీసుకుంటాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే ఏం చేయాలో అర్థం అవ్వక తన ముఖం మీద అయితే ఉమ్మేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అది అయితే తన ఫ్రెండ్స్ అయితే చూస్తారు. ఇంకా విక్కీకి ఎలా అనిపిస్తుందంటే చాలా కొంచెం సిగ్గుపోయినట్లయితే అనిపిస్తుంది. ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి వెళితే నేను ఇంతవరకు ఎవరైనా బుల్లింగ్ చేశారా, నన్ను ఎందుకు బుల్లింగ్ చేస్తారు అని చెప్పైతే అంటుంది. నువ్వు చాలా అందంగా ఉంటావులే అందుకే నిన్ను బుల్లింగ్ చేస్తారు అని చెప్పైతే తమాషకైతే అనుకుంటారు. ఇంకా ఆ జర్నలిజం ప్రజెంట్ స్టోరీకి అయితే వచ్చేస్తుంది. ఇంకా తనైతే సెర్చ్ చేస్తూ ఉంటాడు అసలు వీణాకి ఏం జరిగింది అని చెప్పైతే. విక్కీ వాళ్ళ హౌస్ అయితే చూపిస్తారు. విక్కీ అయితే వాళ్ళ మమ్మీ అయితే మొత్తం అయితే ప్యాక్ చేస్తూ ఉంటుంది. విక్కీ వెళ్ళి "నువ్వెందుకు ఇదంతా ప్యాక్ చేస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఇక్కడే ఉంటాను" అని చెప్పైతే చెప్తాడు. ఇంక అంతలోపే వాళ్ళ డ్యాడీ అక్కడికొచ్చి అయితే గట్టిగా అయితే తిడతాడు. "తినకైతే గుడ్డలు కూడా అవసరం లేదు. తిను చేసిన పనికి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడులే వాడు" అని చెప్పైతే చెప్తాడు. ఇంకా రూమ్‌లోకి వెళ్ళి డోర్ అయితే పెట్టుకుంటాడు. ఇంకా ఫోన్ అయితే చూస్తూ ఉంటాడు. సో, ఫోన్ చూస్తున్నప్పుడు అంటే వీణాకి ఐస్ గడ్డలు తినే అలవాటు ఉంటుంది కదా! సో, అది ఎవరో కొరుకుతున్నట్లయితే సౌండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత విక్కీకి ఏం జరిగిందో పార్ట్ 10లో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.